of Videshi products on our economy and culture. With a simple message of self-reliance and national pride, this performance reminds us that supporting Indian products means supporting India. ప్రకృతి మనకు ఉన్నట్టు ఉండే ప్రోడక్ట్స్ కావాలి, కానీ ప్రకృతినే మార్చేసేంత అన్నం మనకి చెప్పు. అవును కదా, మన అమ్మ వాళ్ళు పసుపు క్షతపిండి పెట్టుకొని కలిసిపోలేదు. వాళ్ళకి మనల్ని దోచుకోవడానికి ఉప్పు కూడా వదలలేదుగా. మన దేశం ఉప్పులో ఉండే విశ్వాసమే లేదు. మన కషాయంలో కెమికల్స్ కలిపి మనకే అమ్ముతున్నారు. కుటుంబమంతా కలిసి కాసిన పాలు వంకారంతో విధంగా కలిపి తీసుకునేది లేవా? ఎందుకు లేవు? ఉందిగా చక్కటి అన్నదాన్ని చికెన్కి టాటా వారి అవినీతి. చర్మం తెల్లగా ఉన్నా నల్లగా ఉన్న అందమే ఉంటుంది. ఏమిటో మసిపూసి మామిడికాయ వేషాలు తప్ప. పసుపు చక్కెరతో వచ్చే వెళ్తేనే తీయని వేడుకలు చేసుకున్నాం. ఉచ్చు పళ్ళతో తీయని వేడుకలేంటి? తీయగా తినాలనుకుంటూ పళ్ళుంటారుగా. కాస్త బలంగా వచ్చి మేధస్సు పెంచేవేవైనా తినండిరా. కానీ ఇప్పుడు బాగా తినాలి. వెంటనే అడిగడానికి స్ప్రైట్ తన చక్క కూడిన మందులు తాగాలి. దాహం తీరడానికి పళ్ళరసము లేదా మధ్యలో కొబ్బరిలో తాగేవాళ్ళం. కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలి. మనమే మన స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే మన దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి. మనలో చాలా మంది ఏవి స్వదేశీ ఉత్పత్తులు ఏవి విదేశీ ఉత్పత్తులు పూర్తిగా తెలియదు. కేవలం ప్రకటన చూసి లేదా ఎవరో ఉత్పత్తులు బాగున్నాయని చెప్పారని నమ్మి ఆ ఉత్పత్తులను తెలుస్తున్నాను. కానీ వాస్తవంగా ఏమవుతుందంటే మన దేశానికి కాదు, ఇతర దేశాలకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఈ కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్మడానికి మన దేశంలోని ముడి పదార్థాలు, మానవ శక్తి, సహజ వాతావరణాలను ఉపయోగిస్తున్నారు. ఈ కంపెనీ